స్థాయి సహకరించినటువంటి దాఖలాలే తప్ప, దాంట్లో తలదూర్చి చేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. రైట్. నరసయ్య గౌడ్ మీరేమంటారు? ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే ఈసీ ఆధారాలుంటే చూపించాలని ఇటు ఈసీ అంటుంది. మరోవైపు మరి బీజేపీ నాయకులు అంటున్నారు ఈసీపై బీజేపీ యొక్క ప్రభావం ఎక్కడ లేదు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చామా అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? వాయిస్ క్లియర్ ఉందండి? క్లియర్ సార్, చెప్పండి. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు వివరించుకు నమస్కారం. ఇప్పుడు వక్తలు మాట్లాడిందంతా విన్నాను. అయితే ఈసీ అనే ఓ స్వతంత్ర సంస్థ అఫిడవిట్ అడగడమే ఒక విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఒక దేశ ప్రతిపక్ష నాయకుడు ఇలా జరిగిందని కర్ణాటకలో జరిగినటువంటి వివరాలు రిలీజ్ చేసిన తర్వాత కూడా వీళ్ళు అఫిడవిట్ మీద సంతకం పెట్టంటే అంటే నెక్స్ట్ ఎన్నికలలో ఏదైనా అంటే వీళ్ళు తప్పులు చేసి లేవని నిరూపించి రేపు నన్ను బాధ్యం చేయడానికి ఒక కుట్ర జరుగుతుందన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. లేకపోతే ఎందుకండి, ఆధారాలు ఇచ్చిండు కదా, పేపర్లో ప్రకటించడం. ఇలా ఏ పేపర్ అయినా చూడండి, అన్ని పేపర్లలో కర్ణాటకలో జరిగినటువంటి సెంట్రల్ పార్లమెంటు నియోజకవర్గంలో జరిగినటువంటి 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు లెక్క పెడితే 82,000 మెజారిటీ కాంగ్రెస్కి వచ్చింది. లాస్ట్కు మహాదేవ్పుర నియోజకవర్గంలో లెక్క పెడితే మాత్రం 1,14,000 ఓట్లు బీజేపీకి వచ్చినాయి. దాంతో వాళ్ళు 32,000 తోటి గెలిచిండ్రు. ఇంత స్పష్టమైన వివరాలు ఇచ్చిన తర్వాత నువ్వు సంతకం పెట్టు చిన్నపిల్లల లెక్క ఏమడుగుతారండి? మీరు సుమోటగా తీసుకోండి, మీకు అధికారం ఉంది. మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు చెప్పిన విషయాలు ఆ వివరాలు ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు దాని మీద పని చేయట్లేదు, ఎంక్వైరీ చేయట్లేదు? స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇంత స్పష్టమైన వివరాలు ఇచ్చినాక సంతకం పెట్టిందని అంటే సంతకం పెడితే మీరు అన్ని తప్పులు చేసి ఏం వివరాలు లేవు, రాహుల్ గాంధీ చేసిన తప్పని ఆయనని బహిష్కరిస్తామనా? అంటే మీరు ఒక కుట్ర చేస్తూ ఉన్నారా? మరి ప్రధానమంత్రి గారు ఎన్నో ఆరోపణలు చేసిండు, ఎన్ని అఫిడవిట్లు ఇచ్చారు? ఏమన్నా ఇచ్చిందేమో ఒక దగ్గర ఉండే ఏటీఎం చేసుకున్నాడు, ఇది కాళేశ్వరం ఏటీఎం చేసుకున్నాడు 100 సార్లు అన్నాడు. మరి ఇచ్చిండా? ఏమైనా అఫిడవిట్ ఉన్నదేమో అడగండి ఇక్కడ. నేను ఏమంటున్నా, ఇవన్నీ అబద్ధాలు. నెంబర్ 2 ఏంటంటే, కీలకమైన విషయం ఏంటంటే, కావాలనే ఎలక్షన్ కమిషన్ తప్పుదారి పట్టిస్తుంది. ఎలక్షన్ కమిషన్ను ప్రతిపక్ష నాయకుడు 2 విషయాలు అడిగిండు. మరి మహాదేవ్పురలో అంటే 1 సైడెడ్గా 1,14,000 ఓట్లు బీజేపీకి ఎట్లు వస్తాయి? అంతకుముందు 82,000 ఓట్లు మెజారిటీ మేముంటే ఒకదాంటేనే 1,14,000 వాళ్ళకి ఎట్లు వచ్చినాయి అని అడిగి వాళ్ళు ఏమడిగిందంటే, అయ్యా మీరు డిజిటల్ ఓటర్ లిస్టు మాకు ఇవ్వండి. నెంబర్ 2, ఎవరైతే ఓటు వేసినప్పుడు క్యామ్లో ఫోటోలు ఇట్లా పడతాయి కదా, అవి వివరాలు ఇవ్వండి. మేము అన్ని వివరాలు అవన్నీ సరి చేసిన తర్వాత మీకు ఏం కావాలంటే అది ఇస్తామంటే, మేము అట్లా ఇవ్వం. ఎందుకంటే అది ఇస్తే కంప్యూటర్ మీద ఇమ్మీడియట్లీ అన్ని తీసుకోవచ్చు కదా. కావాలంటే మీకు బుక్కులు ఇస్తామని పెద్ద బస్తా నిండా ఇచ్చారు. 6 నెలలు అవన్నీ చెక్ చేస్తే కూడా అటు మాన్యువల్ ఎట్లుంటే తెలుసు కదా మీకు. నేను అంటున్నా, మీకు భయం లేకపోతే, తప్పు జరగకపోతే ఎన్నికల కమిషన్ అఫిడవిటే కావాలంటే మీరు ఇవ్వండి. అది 2 విషయాలు అడిగిండు ప్రతిపక్ష నాయకుడు. డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వమని అడిగిండు. మీకేం నొప్పి, మీకేం కష్టము, మీరు ఏం చేయదలుచుకున్నారు? ప్రతిపక్ష నాయకుడిని అంటే కాంగ్రెస్ పార్టీని గెలవకుండా చేయాలని చూస్తున్నారా? బీజేపీ పార్టీని అన్నింటిలో గెలవాలని చూస్తున్నారా? మీరు ఎందుకు ఇయ్యారంటున్నా? ప్రజాస్వామ్య దేశములో ప్రతిపక్ష నాయకుడు ఓటర్ లిస్ట్ అడిగితే, డిజిటల్ ఓటర్ లిస్ట్ అడిగితే ఇయ్యరా మీరు? అంటే మీ దగ్గర తప్పు లేదా? అన్ని రాహుల్ గాంధీ గారి మీదకి వదిలిపెట్టి ఆయన సంతకం పెడతలేడు, ఆయన కాగితం ఇస్తలేడు. కాగితం ఇస్తేనే ముందడికి పోతాం. బీహార్లో మీరు చేసింది ఏందండి? బీహార్లో ఎందుకు పోయి సుప్రీంకోర్టు దాకా పోయారు? కాబట్టి నేను ఒక్కటే అంటున్నా, తప్పు అంతా ఉన్నది ఎలక్షన్ కమిషన్ దగ్గరే. మీరు ఓటర్ లిస్ట్ ఎలాగైతే ప్రింట్ చేసిన బుక్కులు ఎట్లా ఇస్తా ఉన్నారో, డిజిటల్ ఓటర్ లిస్టు రాహుల్ గాంధీ గారికి ఇవ్వండి. అలాగే ఆ క్యాములు ఫోటో తీసిన వీడియో అవి తీసింది కూడా ఇవ్వండి. మీకు ఖచ్చితంగా మిమ్మల్ని నిలబెట్టి ఆధారాలు ఇస్తాడు, అన్ని సంతకాలు పెడతాడు, మీకు ఏం కావాలంటే అది ఇస్తాడు. లేకపోతే రేపు తప్పు మీరు కరెక్ట్ చేస్తారని ఎవరు నమ్మాలి? మీ మీద నమ్మకం లేకనే కదా. మీ హయాంలో జరిగిందే కదా. మీ హయాంలో జరిగిన తప్పులకు మళ్ళీ అఫిడవిట్ కావాలా మీకు? నేను ఒక్కటే కోరుతా ఉన్నా, మీకు నిబద్ధత ఉంటే, మీకు సచ్చీలత ఉంటే, మీరు నిజంగా తప్పు చేయకపోతే, మోడీ గారి హయాంలో తప్పు జరగలేదని నిరూపించదలుచుకుంటే, మీరు ఇమీడియట్గా సుమోటగా తీసుకొని ఓటర్ లిస్టు, డిజిటల్ ఓటర్ లిస్టు ప్రతిపక్ష నాయకుని పంపించండి. ఆ కెమెరాలో రికార్డ్ అయిన రీల్ మొత్తం పంపించండి. అప్పుడు కానీ వాస్తవాలు బయటకు వస్తాయి. మీకు ఏది ఇవ్వకుండా మీకు అఫిడవిట్ ఇచ్చి మళ్ళొక్కసారి లోపలి చేసి రాహుల్ గాంధీ తప్పు చేసిన నిరూపించుకోవడానికి కొరకు మీరు ఎదురు చూస్తురా, కుట్ర పన్నుతురా అని నేను అడుగుతా ఉన్నా.
కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనేది ఒకప్పుడు టీఎన్ సెషన్ ఉన్నప్పుడు జరిగినటువంటి స్ట్రిక్ట్ గా అంటే కొంతలో కొంత మంచి జరిగింది. ఈ రోజు వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇంకొకటి మేము గెలుస్తున్నాం, కాంగ్రెస్ గెలిచిన కాడ ఏం సపోర్ట్ చేస్తలేదంటే బీజేపీ లేనే లేదు మీ దగ్గర. మీ బీజేపీ ఇప్పుడు తెలంగాణ ఉంది, బీజేపీ లేదు, మేము ఉన్నాం, మేము గెలిచినాం, ఇక్కడ మేము ఆరోపణలు చేయాలా మీకు మీ మీద ఎలక్షన్ కమిషన్ మీద? కాబట్టి నేను ఒకటే అంటున్నా, మీకు ధైర్యం ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, మీరు నిజాలు ఒప్పుకోదలుచుకుంటే, నిష్పాక్షికంగా విచారణ జరగాలంటే ప్రతిపక్ష నాయకుడు అడిగిన ఆ 2 విషయాలు ఇమ్మీడియట్లీ ఇవ్వండి. డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వండి, మీ సచ్చిలత ఏందో ఇమ్మీడియట్లీ తెలుస్తుంది. అది పక్కకు పెట్టి రాహుల్ గాంధీ గారు అఫిడవిట్ మీద సంతకం పెడతలేదు. ఏం సంతకమా? ఇలా కొత్తగా వింటున్నాం మేము. సంతకం ఆరోపణ చేసిన ప్రతిసారి సంతకం పెట్టించుకున్నారా మీరు? ఎంతమంది ఎన్ని అఫిడవిట్లు ఉన్నాయి? గాలి వినోద్ కుమార్ గారు అడిగారు, మరి ఇవ్వండి, ఆయన కన్నా ఇవ్వండి. ఆయన ప్రొఫెసర్, లా ప్రొఫెసర్, ఆయన తప్పుల తేలుస్తాడు కదా. తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకొని మోడీ హయాంలో జరిగేదంతా రాజరికమే. అది ఏ వ్యవస్థ అయినా, సిబిఐ అయినా, ఈడీ అయినా, ఇంకోటి అయినా, ఏదైనా తప్పులు చేస్తారు, మీదికి కవరింగ్ ఇచ్చుకుంటారు, ఏమన్నంటే ఇరికిద్దామని చూస్తారు. అంతే తప్ప వాస్తవాలు ఒప్పుకునే ధైర్యం మోడీకి లేదు, మోడీ హయాంలో పనిచేస్తున్నటువంటి ఈసీకి లేదు. కాబట్టి నేను ఒక్కటే కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు ఓటర్ లిస్టు రాహుల్ గాంధీకి ఇవ్వండి. అది పేపర్లో ప్రకటించండి. మేము రాహుల్ గాంధీ గారికి డిజిటల్ ఓటర్ లిస్ట్ అడిగింది, ఇచ్చినామని చెప్పండి. ఆ క్యాబ్ ఇవ్వండి, ఆ రికార్డు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఏం మాట్లాడతారో చూద్దాం. కోర్టుకు కూడా పోదాం. ఏదైనా తప్పుంటే కోర్టు అడుగుతుంది కదా. ఇవన్నీ పక్కకు పెట్టి రాహుల్ గాంధీ గారితో సంతకం పెట్టించుకొని ఇక్కడ అన్ని వీళ్ళ చేతుల పని కాబట్టి మ్యానిపులేట్ చేసి ఆయన తప్పు చేసిండు, తప్పుడు ఆరోపణ చేసిండని వీళ్ళు నిరూపించి ఆయనను బహిష్కరించడానికి కొరకు ఒక పెద్ద కుట్ర చేస్తా ఉండే. ఎందుకంటే వచ్చే ఎన్నికలలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబోతా ఉన్నారు అనేది వాస్తవం. ఈసారి గుడ్డిలో 240 తోటి ఈయన వచ్చింది, కానీ ఈసారి ఆయనను రాకుండా ఎలక్షన్ లో పోటీ చేయకుండా చేయాలన్న ఒక దురుద్దేశంతో ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకున్నట్టుగా భావించవలసి వస్తా ఉంది. రైట్, గాంధీ గారు చెప్పండి.